హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మన ఛానల్లో ఒక చిన్న రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు అయితే చేపల పులుసు చేసుకుంటున్నాం అనమాట. స్పెషల్ ఏంటి అని అంటే మిరుగు. సో మిరుగు స్పెషల్ చేపల పులుసు చేసుకుంటున్నాము. సో ముందుగా చేపలన్నింటినీ బాగా ఫ్రెష్గా కడుక్కొని దాని తర్వాత కారము ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను కేజీ చేపలకి 4 స్పూన్ల కారము, 2 స్పూన్ల ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, అలాగే 2 స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోవాలి. తర్వాత 1 చిన్న టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇదైతే హోమ్ మేడ్ గరం మసాలా. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఫ్రెష్గా దంచుకుంటే అయితే చాలా బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్కి. తర్వాత కొంచెం నూనె వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని అన్ని మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడైతే కడాయిలో ఆయిల్ వేసి ఆనియన్స్ అన్నిటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇది వేగేలోపు మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఇంకా కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇంకా ఫ్రై అయిన తర్వాత కొంచెమే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యారినేషన్లో వేసేసుకున్నాం కాబట్టి. దాని తర్వాత అది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దాని తర్వాత అయితే ముందుగానే చింతపండు నానబెట్టుకొని పులుసు తీసుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట. 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని ఇలా రసం తీసుకొని దీనిలో మంచిగా మరగబెట్టుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మిక్సీ పట్టుకొని ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని చక్కగా కలిపెట్టుకోవాలి. అంతా కలిసిన తర్వాత ఇప్పుడైతే మనము జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటున్నాము. ఇక్కడైతే 1 చిన్న టేబుల్ స్పూన్ మెంతులు, చిన్న టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని ఆ పొడిని మిక్సీ పట్టేసుకొని ఇందులో వేసేసుకోవడమే. అంతా బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకొని కొంచెం మరగబెట్టుకోవాలి. కొంచెం మరిగిన తర్వాత అప్పుడు మనం ముందుగా చేప ముక్కల్ని మ్యారినేషన్ చేసుకున్నాం కదా, అవి నేను కొన్ని ఫ్రైకి తీసాను, కొన్ని పక్కకి కర్రీకి తీసాను అనమాట. కర్రీకి తీసినవి ఇక్కడ రసం అయితే పులుసు అయితే మరిగిపోయింది కదా, అందులోకి మనము ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని అయితే వేసేసుకోవాలి. ఇందులో ఎక్కువ కలపకూడదు, 1-2 సార్లు కలిపితే సరిపోతుంది. అది కూడా గంట పెట్టుకొని కర్రీ కలిపినట్టు కలపకూడదు, చేప ముక్కలు అనేది విరిగిపోతూ ఉంటాయి. వీడియోలో చెప్తున్నట్టుగా మీకు ఇది ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని చిన్న మంటలో ఒక 10 to 15 మినిట్స్ అనేది ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇది ఉడికే లోపు పక్కనైతే ఇంకో స్టవ్ ఆన్ చేసేసుకొని నేనైతే ఇక్కడ దోశ పెనం పెట్టేసుకున్నాను ఫ్రై చేసుకోవడానికి, ఎక్కువ ఆయిల్ పట్టకుండా అనమాట. సో ఇక దోశ పెనం పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని చేప ముక్కలు అయితే వేసేసుకున్నాను. సో నాకైతే 3 పట్టాయి పెనంలో దాన్ని ఫ్రై చేసుకుంటాను అనమాట. ఎక్కువ ఆయిల్ వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోకుండా ఇలా తవా ఫ్రై చేసుకుంటాను అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా ఒకసారి 5 మినిట్స్ అలాగే ఉంచేసేయాలి. దాని తర్వాత ఇంకో సైడ్ ఫ్లిప్ చేసేసుకొని అది కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇక్కడ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. వేడిగా సూపర్ టేస్ట్ వచ్చిందనమాట. చిన్న మంటలోనే వేయించుకోవాలి. తర్వాత ఇంకా చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది. పక్కన అయితే చేపల ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఏదైతే రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం అనమాట. సో ఫస్ట్ అయితే ప్లేట్లో అన్నం వేసేసుకొని తర్వాత ఫ్రై చేప వేసుకొని టేస్ట్ చేస్తున్నాం. అంతే. వీడియోకి బాయ్ మరి.